బోరగడ్డ అనిల్ అనే వ్యక్తి మీకు తెలుసా అన్న? ఇప్పుడు అతనికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకపోయినా మరి అదే బోరగడ్డ అనిల్ అరెస్ట్ అయినప్పుడు మేము స్పందించలేదంటే మాకు అతను సంబంధం లేదని అర్థం. జగన్మోహన్ రెడ్డికి నేను ప్రియ శిష్యుని అని ఒక టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉన్నాడు. సార్ ఇది జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్ని చెడగొట్టడం. ఇది అతను పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదని మీరు చెప్పారు. అట్లాంటి వాళ్ళు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఆ పార్టీకే నష్టం. ఇలా మాట్లాడమని మీకు పార్టీ నుంచి ఏమైనా గైడ్లైన్స్ వస్తాయి, లేదంటే మీరే కలెక్ట్ చేసుకుని మీరే మాట్లాడుతూ ఉంటారు? మనం అవతలాల మీద విత్ ప్రూఫ్తోనే విత్ ఆధారాలు చూపించి మనం మాట్లాడాలి. వాళ్ళు నీ నుంచి టంగ్ స్లిప్ అయ్యేటట్టు చేసి వాళ్ళు లాభం పొందాలని చూస్తారు. బోరగడ్డ అనిల్ అనే వ్యక్తి మీకు తెలుసా అన్న? నాకు తెలియటం ఉంది, పచ్చి బూతులు తిడతాడని అందరికీ తెలుసు. అతను లేనిపోయిన ఇప్పుడు అతనికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకపోయినా సో ఈ మీడియా అంతా మాకేదో సంబంధం ఉన్నట్టుగా కట్టు కథలల్లి 2-3 ఏళ్ళు బాగా తిప్పారు. మేము ఎక్కడన్నా అతను అరెస్ట్ అయితే ఖండించావా? లేదు. మాకు సంబంధం ఉంటే మేము ఖండించేవాళ్ళంగా. సింపుల్ లాజికల్ పాయింట్. ఇప్పుడు మాకు సంబంధించిన అనేక నాయకులు అరెస్ట్ అయితే మా నాయకులు వెళ్ళి పరామర్శించారు, మా నాయకులు వెళ్ళి ఖండించారు వాటిని. సో ఇది అరెస్ట్ అన్యాయం, అక్రమం, ఇంకా మీరు అరెస్ట్ చేశారని చెప్పి మేము మా బాధను వినిపించాం. మరి అదే బోరగడ్డ అనిల్ అరెస్ట్ అయినప్పుడు మేము స్పందించలేదంటే మాకు అతను సంబంధం లేదని అర్థం. మరి అంత సంబంధం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి నేను ప్రియ శిష్యుని అని ఒక టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడు అని చెప్పుకునేంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? సార్ ఇది జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్ని చెడగొట్టడం. ఇది బోరగడ్డ అనిల్ అంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు శిష్యులు ఎట్ట అవుతారు అసలు? నేను మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు నాకు చెప్పినటువంటి మాట మీ ఛానల్లో కూడా నేను చెప్పాను. అవును, నేను ఎక్కడా కూడా నోరు జాగ్రత్తగా ఉండి మాట్లాడాలి, మనం టంగ్ స్లిప్ కావద్దు, జాగ్రత్త అని చెప్పి పదే నాకు 1-2 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు నొక్కి చెప్పారు. ఇంకో మాట కూడా చెప్పారు, నువ్వు టంగ్ స్లిప్ అయితే నేను కూడా ఏం చేయలేను. అదే కదా, ఎందుకంటే ఇప్పుడు అంత ప్రాంప్ట్గా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు. సో వీళ్ళందరూ వచ్చి ఎవరిక నిన్న ఏదో నా మీద కూడా ఏదో ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో వాడేవాడు వీడేవాడు అని మాట్లాడుతుంది. వాడేవాడు వీడేవాడు కాదు, అతను పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదని మీరు చెప్పారట. ఇప్పటికీ చెబుతాను, మా పార్టీకి సంబంధం ఉంటే సంబంధం ఉందంట, సంబంధం లేదంట. ఎట్లా నన్ను అడిగారు, వర్రా రవీందర్ రెడ్డి గారి విషయంలో కూడా మమ్మల్ని అడిగారు, వర్రా రవీందర్ రెడ్డి మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అవునా కాదా అని. ఎస్, అతను మా పార్టీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పాను. ఎస్, మా పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి సంబంధించిన వ్యక్తి అంట. సో బోరగడ్డ అనిల్ అతను మనకు సంబంధం లేని వ్యక్తి. సో బోరగడ్డ అనిల్ వల్ల మా పార్టీకి ఏదైతే డ్యామేజ్ తీసుకుని వచ్చిన వ్యక్తి అతను. ఓకే, అట్లాంటి వాళ్ళు అసలు రాజకీయాలు కాదు అసలు. ఇట్లాంటి వాళ్ళు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఆ పార్టీకే నష్టం. ఓకే. సో బోరగడ్డ అనిల్ అనే అతను చాలా తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటాడు. సో బోరగడ్డ అనిల్ది మేము అధికారంలో ఉన్నప్పుడు నేనే అనే ఛానల్లో ఖండించాను. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి పిల్లల మీద వీళ్ళు మాట్లాడినప్పుడు ఆ రోజు కూడా మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగడితే చెప్పా, అతను మా పార్టీకి సంబంధం లేదు, మా పార్టీలో మెంబర్షిప్ కూడా లేదు, మా పార్టీలో అతనికి ఎటువంటి పదవులు లేవు, అతను మా పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు అతనని క్లియర్గా చెప్పా. మళ్ళీ కూడా చెప్తా ఉన్నా. సో మా పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తులు ఏదో మన మీద చేస్తే మనం రియాక్ట్ అవ్వాల్సినటువంటి పని లేదు. సో పార్టీ చూసుకుంటుంది, అది పార్టీ చూసుకుంటుంది. ఎస్. అయితే పార్టీకి జగన్మోహన్ రెడ్డి మాట్లాడే విధానం కానీ, మీరు కానీ, ఏ అనలిస్ట్ అయినా, ఏ అధికార ప్రతినిధి అయినా చాలా ఉందాగా మాట్లాడతారు, విత్ ప్రూఫ్స్తో మాట్లాడతారు. ఇలా మాట్లాడమని మీకు పార్టీ నుంచి ఏమైనా గైడ్లైన్స్ వస్తాయి, లేదంటే మీరే కలెక్ట్ చేసుకుని మీరే మాట్లాడుతూ ఉంటారా? సార్ ఇప్పుడు మాకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, లేదంటే మా మీడియా కోఆర్డినేటర్గా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి పూడి శ్రీహరి గారు కావచ్చు. సో లేదు, మేము ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు కూడా సో మనం ఎప్పుడైనా ఆధారాలతోనే మాట్లాడాలి. మీకేమైనా డేటా తెలియకపోతే అడగండి, ఎందుకంటే స్టోరేజ్ ఉంటుంది కదా వాళ్ళ దగ్గర. సో మీకు ఏదైనా పలానా లెక్కలకు సంబంధించిందో, పలానా దాంట్లో పలానా ఏం జరిగిందనే విషయాలు తెలియకపోతే అడగండి తప్ప ఎక్కడా కూడా వేగ్గా మాట్లాడద్దు. మనం అవతలాల మీద విత్ ప్రూఫ్తోనే విత్ ఆధారాలు చూపించే మనం మాట్లాడాలి అనేది మాకు క్లియర్గా చెప్తారు. రెండోది, చాలా పద్ధతిగా మాట్లాడాలి. సో హుందాతనాన్ని ఎక్కడ కోల్పోవద్దనే చెప్తారు. కానీ కొన్ని సందర్భాల్లో డిబేట్లోకి వెళ్ళినప్పుడు అవతల వాళ్ళు ప్రవర్తించే విధానాన్ని బట్టి కూడా మనం కొంచెం గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. తప్పలేదు. సో కానీ మానిటరింగ్ చేస్తారు ఖచ్చితంగా. సో చేసి కొంచెం ఆవేశం తగ్గించుకోవాలని, లేదంటే కొంచెం వాళ్ళు రెచ్చగొట్టిన సమయంతో ఉండాలి. ఎందుకంటే నిన్ను రెచ్చగొట్టి వాళ్ళు నీ నుంచి టంగ్ స్లిప్ అయ్యేటట్టు చేసి వాళ్ళు లాభం పొందాలని చూస్తారు. సో అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందరు. సో అంత పద్ధతిగా అంత నిజాయితీగా వ్యవహరిస్తుంది పార్టీ.
సో దాని నుంచి మేము కూడా అలవర్చుకోవాలి. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి.